మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటున్నారు అభిమానులు. వాగ్వాదానికి దిగుతూ ఉంటారు. ఈ ఫ్యాన్ వార్ టాలీవుడ్లో మరీ ఎక్కువగా ఉంటుంది. మెగా వర్సెస్ నందమూరి అనేది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. ఈ మధ్య ఎక్కువగా బన్నీ వర్సెస్ మెగా నడుస్తోంది. ఇక ఇప్పుడు మళ్ళీ మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయింది. ఆ సినిమా పెట్టిన చిచ్చు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత ఆగస్టులో వచ్చిన ఆ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చి ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం అంతా కూడా గోదావరి ప్రాంతంలో జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలోని ప్రేమలు కులాల కాన్సెప్ట్ మీద ఈ చిత్రాన్ని తీశారు. అయితే ఎక్కడా కూడా వాడిది ఈ కులం వీడిది ఆ కులం అని చూపించరు. అలాంటి చర్చలు కూడా రావు. కానీ అందరికీ ఏ కులం ఏంటో అర్థమవుతుంది. అంత సున్నితంగా చక్కగా చూపించాడు దర్శకుడు అంజీ. ఇక ఈ చిత్రంలో మొదటి నుంచి విలన్గా దుర్గ పాత్రలో ఉన్న మైమ్ గోపిని అనుకుంటాం. దుర్గ పాత్రే తోపు అనుకుంటాం. బాలయ్య ఫ్యాన్స్ కాబట్టి దుర్గది కమ్మకులం అని ఆడియన్సే అర్థం చేసుకోవాలి. ఇక హీరో ఫాదర్కి ఉన్న ఫ్లాష్ బ్యాక్ చివరిలో తెలుస్తుంది. దుర్గను కొట్టిన బాలయ్యగా కాకుండా ఆ సీన్ను చూస్తే బాలయ్య ఆధిపత్యాన్ని చెక్ పెట్టిన చిరంజీవిలా ఆ రిఫరెన్స్ షాట్ ఉంటుంది. ఇప్పుడు అదే నెట్టింట్లో వారికి దారితీసింది. మెగామేనియా చిరు డామినేషన్, కమ్మ మీద కాపు కులం ఆధిపత్యం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ఆ చిత్రంలో ప్రేమ కంటే స్నేహం గొప్పది, అన్నిటికంటే స్నేహం గొప్పది అని చక్కగా చూపించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అయితే దక్కింది. వార్నే నితిన్కు వరుసగా హిట్లు వస్తున్నాయి. మ్యాడ్ ఆయ్ బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.